దేవాది దేవుడికి వందనాలండి. మరి అలాగే దేవదాసాయి గారికి వందనాలు, చూసి పతి బిడ్డలకి మరి వందనాలు. మరి ఒక రెండు మాటలు పరిశుద్ధ బైబిల్లోంచి మరి ధ్యానించుకుందామండి. మరి దేవుడికే మహిమ కలుగున కాక ఒక రెండు మాటలండి మరి పరిశుద్ధ బైబిల్లోంచి మరి ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ, మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, శక్తిగల తండ్రి, యేసయ్య తండ్రి, అయ్యా దేవా మహోన్నతుల వందనాలు సుస్త్రాలు తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా జీవితం అనే టీరింగ్ మా చేతిలో పెట్టావు తండ్రి. అయ్యా మా జీవితాన్ని మేము ఎలా నడుపుకోవాలో తండ్రి, యేసయ్య తండ్రి, అయ్యా మా చేతులకు ఇచ్చావు తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా కొంతమంది అవుతే తండ్రి, అయ్యా జీవితాలు టీరింగ్ అని తండ్రి సరిగ్గా చూసుకోలేక కాసుకోలేక తండ్రి, అయ్యా అనేక జీవితాలు పాడు చేసుకుంటున్నారు తండ్రి, యేసయ్య తండ్రి. దేవుడు మన చేతిలో టీరింగ్ పెట్టాడు. ఆ టీరింగ్ మన జీవిత టీరింగ్ని మనం ఎలా సరి చేసుకోవాలి అని ప్రతి బిడ్డకి తెలుసుకునేలా జ్ఞానం దయచే తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా పరిశుద్ధుడ వందనాలు సుస్త్రాలు తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా మహోన్నతుల తండ్రి, అయ్యా నీకేమి ఇచ్చినా మేము రుణం తీర్చలేం తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా దేవా తండ్రి, అయ్యా ఈ రోజు నా జీవిత టీరింగ్ అయిన తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా యేసయ్య వైపుకి తండ్రి అయ్యా నడిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం తండ్రి, వందనాలు. అయ్యా చూసి ప్రతి బిడ్డ తండ్రి, యేసయ్య తండ్రి, అయ్యా నిన్ను తెలుసుకోవాలి తండ్రి. అయ్యా నీ మాటలు జ్ఞానం చెయ్యాలి తండ్రి. అయ్యా నీ మాటలు ఆలకించాలి తండ్రి, దేవా చూస్తాం తండ్రి. అయ్యా ఈ చిన్నపారిని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నెదరైన యేసు నామంలో అడుగు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మా, దేవుడు మన జీవిత స్టీరింగు అమ్మ మన చేతుల్లోనే ఉంది. అమ్మ మన చేతుల్లో మన జీవిత స్టీరింగ్ మన చేతుల్లోనే ఉంది. దేవుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి అమ్మ జీవిత స్టీరింగు వాళ్ళ చేతుల్లోనే ఉంటుందమ్మ. అమ్మ ఇప్పుడు ఒక బస్సు ఉందనుకో అమ్మ, ఆ బస్సుకు ఒక డ్రైవర్ ఉంటాడు. అమ్మ ఆ డ్రైవర్ వెనకాల ఎంతమంది? 40 మంది 42 మంది వెనకాల కూర్చుంటారు. అమ్మ ఆ డ్రైవర్ క్షేమంగా తీసుకెళ్తేనే అమ్మ ఈ 40 మంది క్షేమంగా ఉంటారు. అమ్మ ఆ డ్రైవర్ ఏదైనా ఆస్మత్తుగా ఉన్నా, అమ్మ ఏదైనా డ్రింకింగ్ తాగినా, ఏదైనా ఆలోచన పెట్టి తోలినా అమ్మ 42 మందికి అపాయమే కదమ్మా. ఈ రోజున మన జీవితం గట్ట అమ్మ మన జీవితం గట్ట ఈ రోజుని దేవుడు మన చేతుల్లో టీరింగ్ పెట్టాడమ్మా. మన జీవితం టీరింగ్ ఇవాళ మన ఇంట్లో వాళ్ళని రోడ్డు మీద పాడేయాలన్నా, అప్పుల పాలు చెయ్యాలన్నా అమ్మ మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లోనే అమ్మ. ఇవాళ నేను మందు తాక్కోదు అంటే నువ్వు ఆ మందు జోలికి వెళ్ళవు. నేను తాగాలంటే నువ్వు తాగుతావు. ఇవాళ నా కుటుంబాన్ని నేను నీ మందు వల్ల నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను. ఇక నీ మందు తాక్కోదు అంటే నీ కుటుంబాన్ని ఆనందంగా పోయించుకుంటావు. అమ్మ నువ్వు అదే కుటుంబాన్ని రోడ్డు మీద పాడేవాలంటే రోడ్డు మీద పాడేస్తావు. అప్పుల పాలు చేయాలంటే అప్పుల పాలు చేసేస్తావు. అదే కొంపని అప్పుల్లో ఉంది, నేను మందు మానేసి నేను లేవనిస్తాలే అంటే అమ్మ నీ కుటుంబం బంగారులాగా ఇస్తుంది తమ్ముడు. నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు సంతోషంగా తింటారు, నీ భార్య సంతోషంగా తింటుంది. అమ్మ ఎన్నో కుటుంబాలు ఈ రోజుని మరి మద్యప్రాణానికి బానిస అయిపోయి అమ్మ ఎన్నో ఏళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అమ్మ ఒకప్పుడు అమ్మ నేను అంతే, నాది అదే పరిస్థితి. అమ్మ దేవుణ్ణి తెలుసుకున్నాక నాకు యేసయ్య నా జీవితానికి ఒక టీరింగ్ ఇచ్చాడు. ఆ టీరింగు పరలోక రాజ్యంకి వెళ్ళాలి, యేసయ్యలోనే నడపాలి, యేసు వైపే చూడాలి అని అమ్మ దేవుడు నాకు జీవితాన్ని సరిచేశాడు. మరి
ఇవాళ కొంతమంది జీవితాలు ఏంటంటే చేతులారా నాశనం చేసుకుంటున్నారు, బాగున్న ఆరోగ్యాలు కోల్పోతున్నారు, దేవుడిచ్చిన ఆవుస్ని నాశనం చేసుకుంటున్నారు, దేవుడిచ్చిన ఒంట్లో పరిశుభ్రమైన వస్తువులని నాశనం చేసుకుంటున్నారు. అమ్మ, దేవుడు ఆవుస్కాలం మనకి ఇచ్చింది, దేవుడు సదాకాలం మనల్ని ఈ భూమి మీద ఉంచుతాడు. అమ్మ, చాలామంది ఏంటంటే జీవిత టీరింగ్ కోసం దేవుడు మన చేతిలోనే పెడతాడు. మనం బాగుపడాలన్నా, మనం నాశనం అయిపోవాలన్నా, మనం ఏదైనా దొంగతనం చెయ్యాలన్నా, ఎవరినైనా ఏడిపించాలన్నా, ఎవరి మీద నిందయ్యాలన్నా, ఎవరినైనా కొట్టాలన్నా, ఏదన్నా చింపుకోవాలన్నా, అమ్మ ఎవరి మీదన్నా ఏదన్నా అమ్మ చెయ్యాలంటే అన్నీ మన చేతిలోనే ఉంటాయమ్మ. అమ్మ అమ్మ మౌనంగా ఉండటం వల్ల, అమ్మ మనశ్శాంతిగా ఉండటం వల్ల, అమ్మ అన్నీ మన చేతిలోనే దేవుడు ఇచ్చిన టీరింగ్. మరి కొన్ని మాటలు మరి ధ్యానించుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం 3:6 చదువుకుందాం సార్. చూడండమ్మా, చూడండి, ప్రసంగి గ్రంథం 3:6. వెతుకుటకు, సింపుకోటకు, ఎతుకుటకు, పోగొట్టుకోటకు, దాసుకోటకు, పారవయ్యటకు. అమ్మ, మన జీవితాలు బాగా నాశనం అయిపోయినప్పుడు, అమ్మ బాగా అప్పుల పాలు అయిపోయినప్పుడు, బాగా అనారోగ్యం వచ్చినప్పుడు, మనకేమీ లేని అన్నీ పోయిన వేళలో అప్పుడు ఎవరిని వెతుకుతాం? యేసు ప్రభు వారిని వెతుకుతామమ్మ. అంటే యేసు ప్రభు వారు మనకి కార్యాలు చేసే దేవుడు, అంతకు వల్ల వెతుకుతామమ్మ. అమ్మ, యేసు ప్రభు వారు మన పట్ల కార్యం చేస్తాడు, జీవితాలు సరిచేస్తాడు. అతనిలో మనశ్శాంతి ఉంటుంది, అమ్మ నెమ్మది ఉంటుంది. అమ్మ, మరి పోగొట్టుకున్నవన్నీ దేవుడు ఇచ్చే సమర్థమైన దేవుడు మన దేవుడు. అమ్మ, నెతుకుతూ పోగొట్టుకుటకు అమ్మ ఇస్తాడు దేవుడు. నెతుకుతావు, నీ వీళ్ళంతా సంతోషంగా ఉంటుంది. అనారోగ్యాలన్నీ స్వస్థపరుతాడు, నీకు కావాల్సిన పోని అన్నీ ఇచ్చేస్తాడు. మరి ఏం చేస్తారు మీరు? దేవుణ్ణి పోగొట్టుకుంటారమ్మా. అలా పోగొట్టుకుంటే బిడ్డల కింద మనం ఉండకూడదు. దేవుడు మనకి ఏం మేలు చేశాడో ఆ మేళ్ళన్నీ మనం సన్నిధిలోకి వెళ్ళి ఒక సాక్ష్యం చెప్పుకోవాలమ్మా. అప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి అమ్మ సంతోషపడతాడు. నా బిడ్డలు నేను చేసిన మేలులు చెప్పుతున్నారు అందరికీ అని సంతోషం పడతారు. అమ్మ, ఈ రోజున మేలులు పొందుకుంటున్నారు, కార్యాలు పొందుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు. అమ్మ, అలా మర్చిపోయే బిడ్డల కింద మనం జీవించకూడదు. దేవుడి కోసం చేసిన కార్యాలు మనం ఎప్పటికీ చెప్పుకోవాలి. నాకు దేవుడు ఈ పని చేశాడు, నాకు దేవుడు ఈ కార్యం చేశాడని చెప్పుకోవాలమ్మా. అమ్మ, చెప్పుకోవాలి. నువ్వు కార్యం జరుపుకోకుండా చెప్పటం కదమ్మా, కార్యం జరిగిన తర్వాత చెప్పుకోవాలి దేవుడి కోసం. అమ్మ, చూడు, దాసుకోటకు, పారువేయటకు. అమ్మ, దాసుకోటాకు, పారవేయటాకు. ఈ రోజున నువ్వు అమ్మ ఒక మంచి ఒత్తుని దాచుకుంటావు, ఒక చెడు ఒత్తిని ఏం చేస్తావు? పాడేస్తావు. లేదా పాడతారు, లేదా పాడేస్తారు. ఒక మంచి వస్తువునే మనం దాచుకుంటాం, ఒక చెడు వస్తువులు పాడేస్తాం మనం. ఏంటంటే అది పని చేయదు, పనికిరాదు. అమ్మ, అలాగే అమ్మ మన దేవుణ్ణి మనం మన హృదయంలో దాచుకోవాలి. మన జీవించినంత కాలం మన హృదయంలో దాచుకోవాలి దేవుడిని. మన హృదయం దేవుడికి అంకితం చేసుకోవాలి. అమ్మ, దేవుడిచ్చిన తలంతు చాలామంది ఈరోజుని పాడు చేసుకుంటున్నారమ్మా. అమ్మ, దేవుడిచ్చిన తలంతు అంటే మామూలు విషయం కాదమ్మా. అతను ఇచ్చిన తలంతు మనం వాడుకుంటే అతను ఎక్కడ తీసుకెళ్ళి పెడతాడో తెలుసమ్మా.
ఊహించలేమమ్మా. అమ్మ దేవుడి కార్యాలు ఊహించలేము. దేవుడి కార్యాలు ఊహించలేము మనం. అమ్మ దేవుడు తలంతులు ఇస్తుంటే ఎంతకలేని ఓ పక్కన పెడుతున్నారు. అమ్మ ఒక కత్తైనా అమ్మ నరకనకు వాడితే అది రోజు నూరితే బాగా తెగుతుంది. పక్కన పెట్టయితే మొద్దు తేరిపోయి తెగదమ్మ. దేవుడిచ్చిన తలంత గట్ట నువ్వు వాడుతూ ఉంటే అమ్మ అది చక్కగా నిన్ను జీవితం పైకి తీసుకొస్తుందమ్మా. నీ జీవితాన్ని సరిచేస్తుంది. నీ జీవితాన్ని బాగు చేస్తాడు దేవుడు. అమ్మ మరి అదే చూడండి, ప్రసంగి గ్రంథం 3:7 చూసుకుందాం చూడండి. మరి హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి చూడండి అమ్మ, ప్రసంగి గ్రంథం 3:7. సింపుకోడకు కుట్టుకోడకు మౌనంగా ఉండటకు మాటలాడటకు. చూశారమ్మ దేవుడు. అమ్మ ఈ రోజున ఏంటంటే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే అమ్మ మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటున్నాం. మన జీవితాలు మనమే చింపుకుంటున్నాం. బాగున్న జీవితాలు మనమే చింపుకుంటున్నాం, మనమే నాశనం చేసుకుంటున్నాం. అమ్మ అమ్మ మనమేంటంటే దేవుడిచ్చిన జీవితాన్ని మనం అమ్మ సరి చేసుకోవాలి. అమ్మ ఇలా దూషిస్తున్నారు అంటే కారణం ఏంటంటే అమ్మ నీలో ప్రవర్త బాగలేదు, నీలో నడక బాగలేదు, మాట బాగలేదేమో. అమ్మ సరి చేసుకోవాలి. మనం ఏదైనా ఒకరు దూషించేలాగా మనం జీవించుకో దేవుళ్ళని. అమ్మ దేవుళ్ళో మనం వెళ్ళామంటే అమ్మ దేవుడు యేసుప్రభు వారు ఎలా బతికారో ఎలా జీవించారో మనం అలా జీవించాలి. ఎదరవారు తిట్టినా మనం మౌనంగా ఉండాలమ్మా. అమ్మ ఎదరవారు నిందేసినా సరే మనం అలాగ ఉండాలమ్మా. అమ్మ చూడు, మౌనంగా ఉండటకు మాట్లాడటకు. నువ్వు మౌనంగా ఉన్న వేళ దేవుడు నీ పక్షాన్ని మాట్లాడతాడు. నువ్వు నింద మోసిన వేళ దేవుడు నీతో మాట్లాడతాడు. అమ్మ మాట్లాడతాడు. దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే అమ్మ దేవుడు అమ్మ సిలువుకి వేసి మరి ఆయన్ని కొరట డబ్బలు కొట్టినప్పుడు అమ్మ సహించాడు దేవుడు. ఏం తిరగబడలేదు. నన్ను ఎందుకు కొడుతున్నారు, నేనే తప్పు చేశాను అని ప్రశ్నించలేదమ్మా దేవుడు. అమ్మ క్యాండ్రికి వేసి ముఖం మీద ఉమ్మూసినప్పుడు గట అమ్మ ఇలా తుడుచుకున్నారు యేసు ప్రభు వారు. మనం ఎంత, మన జీవితాలు ఎంత. అలాంటి దేవుడు దేవాది దేవుడే అమ్మ తుడుచుకున్నాడు. ఏదన్నా ఇవాళ గొడవ పెట్టుకున్నావు అంటే నేను సత్యం, నేను నీతో మాట్లాడను, నేను ప్రాణం ఉన్నంత వరకు నీతో మాట్లాడను అంటారు. అమ్మ ఈ లోకంలో ఉండేది కొన్నాళ్ళే. అమ్మ అందరితో ప్రేమగా మాట్లాడాలి, అందరితో ప్రేమగా జీవించాలి. అమ్మ నలుగురికి దేవుడి మాటలు ప్రేమగా చెప్పాలి. అమ్మ ఈ లోకంలో అంత మించింది ఏముంది. ఎవరికన్నా సాయం చేయాలన్నా చెయ్యాలి. ఎవరన్నా ఆకలితో ఉంటే కడుపు నిండా కొంచెం అన్నం పెట్టాలి. దావతని వస్తే ఇక మంచిలు ఇవ్వాలి. అమ్మ దారికి తెలియకపోతే బాబు పాలన దుక్కులకి వెళ్ళాలంటే మన దారి చూపియ్యాలమ్మ. అమ్మ దేవుడి బిడ్డల ప్రేమ అలాగుంటుంది. దేవుడి బిడ్డల ప్రేమ అలాగుంటుంది. నువ్వు మౌనంగా ఉండటం వల్ల దేవుడు నీతో మాట్లాడతాడమ్మా. ఆ రోజు యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నాము అని పరలోకం ఉన్న తండ్రి అమ్మ మరి పునర్జన్మ ఇచ్చాడు దేవుడు యేసు ప్రభు వారికి. అమ్మ ఇవాళ నువ్వు మౌనంగా ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఓ పాట పాడుకుందాం చూడండి మరమ్మ. చెప్పాలి చెప్పాలి పెద్దమ్మ చిన్నమ్మ ఈ చెయ్య మాటలు ముచ్చాల మూటలు.
చెప్పాలి చెప్పాలి పెద్దమ్మ చిన్నమ్మ యేసయ్య మాటలు ముత్యాల మూటలు నమ్ముకున్న వారు పరలోక రాజులు పొందుకున్న వారు యేసయ్య పిల్లలు. అమ్మ, పొందుకున్నవారు పరలోక రాజులు, నమ్ముకున్నవారు యేసయ్య పిల్లలు. అమ్మ, చెప్పాలి చెప్పాలి పెద్దమ్మ యేసయ్య మాటలు ముత్యాల మూటలు. అమ్మ, యేసయ్య ముత్యాల మూటలే, వజ్రాల మూటలేనమ్మ, రత్నాల మూటలే. అమ్మ, దేవుడు వాక్యం ఎంత ఇంటే అంత మన జీవితాన్ని బాగు చేస్తుందమ్మా. అమ్మ, మన జీవితాన్ని బాగు చేస్తుంది వాక్యం. ఈరోజు దేవుడు మరి వాక్యం నేను వింటున్నాను కాబట్టి దేవుడు నా జీవితాన్ని ఎంతో బాగు చేస్తున్నాడు. అమ్మ, ఈరోజు ఇలా చెప్పగలుగుతున్నానంటే మరి దేవుడేనమ్మా. అమ్మ, దేవుడు లేనిది మనం ఏమీ లేవు. అమ్మ, యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారు ఎవరో దరిద్రులు లేరు, అందరూ ధనవంతులే. అమ్మ, మనం ఈ రాజ్యంలో లేని వాళ్ళైనా పర్లేదు. అమ్మ, ఆ రోజు మరి అక్కడ పరలోక రాజ్యం వెళ్ళినప్పటికీ అమ్మ దేవుడు మనల్ని అమ్మ ఉన్నంత స్థితిలో పెడతాడమ్మా. అమ్మ, మన శరీరం ఇక్కడ మట్టిలో కలిసిపోద్ది, మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందమ్మా. అమ్మ, దేవుడి దగ్గరికి వెళ్తుంది. అమ్మ, నీ హృదయాన్ని వాక్యంతో నింపావా? నీ వాక్యాన్ని పాటలతో నింపావా? నీ వాక్యాన్ని ప్రార్థనతో నింపావా? అమ్మ, నీ హృదయాన్ని అమ్మ కన్నీటి ప్రార్థనతో నింపావా? దేవుడు అక్కడ అదే నిలుగుతాడమ్మా. అదే చూస్తాడు నిన్ను, అదే చూస్తాడు దేవుడు. అమ్మ, ఈరోజు హృదయం పాటలు పాడే హృదయంగా, అమ్మ ప్రార్థన చేసే హృదయంగా, అమ్మ వాక్యం చదివే వారి హృదయంగా, అమ్మ 10 మంది చెప్పే హృదయంగా ఉండాలమ్మ దేవుడి కోసం. అమ్మ, చూడు మరి ప్రసంగి గ్రంథం 3:8 చదువుకుందాం చూడమ్మా. 3:7 ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధం చేయుటకు, సమాధాన పడటకు. చూసారమ్మా, పరిశుద్ధ బైబిల్లో ఎంత చక్కటి మాట దేవుడు. అమ్మా, మనం ప్రేమించాలి, ఇతర వారిని ప్రేమించాలమ్మా. దేశించకూడదు. మనం దేశింతే మన దేవుడి బిడ్డలు ఎలాగవుతాం? అమ్మ, ప్రేమించిన వారే దేవుడి బిడ్డలు. అమ్మ, ఆయన ప్రేమ సదాకాలం ఉంటుందమ్మా. అమ్మ, ఆయన ప్రేమ సదాకాలం నిలిచి ఉంటుంది. దేవుడి ప్రేమ తరతరాలు ఉంటుందమ్మా. అమ్మ, తరతరాలు ఉంటుంది దేవుడి ప్రేమ. అమ్మ, ఎవరిని మనం దేశించుకోదు. మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు దేవుడు. అమ్మ, మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు, మన పక్షాన్ని సమాధానం ఇస్తాడమ్మా దేవుడు యేసయ్య. మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు, మన పక్షాన్ని సమాధానం ఇస్తాడు మనకి. అమ్మ, యుద్ధం చేయుటకు, సమాధాన పడటకు. అమ్మ, యుద్ధం దేవుడే మన పక్షాన్ని చేస్తాడు. నువ్వు ఇవాళ అమ్మ ఏ సమస్యలో ఉన్నావో, అమ్మ ఏమి పోగొట్టుకుని ఉన్నావో, అమ్మ దేవుడు ఈరోజు నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. అన్న, ఇవాళ ఈరోజు నీ తీర్మానం తీసుకోవాలనుకుంటున్నావో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు సమాధానం ఇచ్చే రోజు ఈరోజు దేవుడు, నీకు సమాధానం పరిచే రోజు ఈరోజు దేవుడు. అమ్మ, దేవుడు సమాధానం ఉంటే అమ్మ ఈ లోకంలో 10 మందిని మనం ప్రేమింతాం, 10 మందిని ఆదరిస్తాం, 10 మంది కోసం అమ్మ దేవుడు సువార్త చేస్తాం మనం. అమ్మ, మనం ఏంటంటే దేవుడిని ఎతకాలి, దేవుడిని ఎతకాలమ్మ. పరలోక తండ్రిని మనం వెతికితే మన జీవితాలు మారుతాయి. మరి అలాగే రెండో మాట చూసుకుందామమ్మా. కీర్తనలు 3:6 చందాం. 10,000 మంది
దండెత్తి నా మీదకి వచ్చి మోకరించును, నేను భయపడను. అమ్మ, చూసారా? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను మోకరించును, భయపడమును. అమ్మ, ఈ రోజున ఏదైనా భయంకరమైన యాతన వచ్చినా, భయంకర శోధన వచ్చినా, భయంకరమైన అప్పులున్నా, అమ్మ, నువ్వు భయపడక్కర్లేదు. ఏంటంటే నీ పక్షాన్ని ఉన్న దేవుడు, అమ్మ, బలమైనవాడు. అమ్మ, బలమైనవాడు. అమ్మ, ఆ రోజుని దావీదు గారు, అమ్మ, వీరుడైన దావీదు గొలియాదుని చంపాడమ్మ. అమ్మ, యేసయ్య కోరుకున్న దావీదు గారు రాజుగా ఎంచబడ్డాడమ్మ. అమ్మ, ధైర్యం. యేసుప్రభు పని నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి ధైర్యం దేనికంటే నువ్వు తప్పు చేయలేనని చూపు ధైర్యం. అమ్మ, తప్పు చేసిన ప్రతి బిడ్డ భయపడతారు. ఏంటంటే మనుషులు చూడకపోయినా, అమ్మ, పరలోకం నుండి మన తండ్రి, అమ్మ, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గడియ, అమ్మ, అన్నీ చూస్తారు.